పోషణ్ అభియాన్ కార్యక్రమం షెడ్యూల్లో భాగంగా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని ముందుగా ఈ కార్యక్రమంలో గర్భిణీలకు, బాలింతలకు, కిషోర బాలికలకు పోషకాహార పదార్థాల ప్రదర్శన ద్వారా నిర్వహించి వాటి విలువలపై అవగాహనలో భాగంగా సరైన పోషణ, ఆరోగ్య తెలంగాణ, పోషణ లోపం ఏ ఊరిలో కనిపించకూడదు అనే నినాదంతో సిడిపిఓ జయ, సూపర్వైజర్ తిరుమల ప్రాజెక్టు పరిధిలోని అన్ని అంగన్వాడీ సెంటర్లలో ప్రతి లబ్ధిదారునకు పోషకాహారం అందిస్తూ వాటి విలువలపైన అవగాహన కల్పించారు. గర్భిణీ, బాలింతలు, పిల్లల ఎదుగుదల సంరక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తూ రక్తహీనత, బరువు లోపపోషణ చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున పోషణ మాసం కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. గర్భిణి మొదటి రోజు నుంచి బిడ్డ పుట్టిన తర్వాత 2 సంవత్సరాల వరకు తీసుకోవలసిన పోషక పదార్థాలు, తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి నెల తల్లి బిడ్డల బరువులు, ఎత్తులు తూచి పోషకాహార లోపం ఉన్న పిల్లలకి వైద్యాధికారుల సూచన మేరకు అదనపు పోషకాహారం అందించి సాధారణ స్థితికి తేవడంతో అంగన్వాడీలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రోగ్రాం చివరిలో గర్భిణీ స్త్రీలకు సీమంతాలు మరియు పిల్లలకి అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్లు, మెడికల్ డిపార్ట్మెంటు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. రక్తహీనత లోపం లేకుండా కాపాడాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ఇక్కడ పెట్టేది తింటా ఉన్నారు, మనము హుస్నాబాద్ నుంచి కొనుక్కొచ్చుకొని తింటాము. అదే మన పరిసరాలలో అదో మొక్క పెట్టుకుంటే రోజుకో రకమైన కూరగాయలు దొరుకుతాయి కదా, వాటి వలన మనం ఎరువులు వేసుకోకుండా మంచిగా పండించుకొని తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా. కాబట్టి మీరు అందరూ కూడా పోషకాహార లోపంతో ఉండకూడదనే ఉద్దేశంతో మన అంగన్వాడీ సెంటర్లలో గర్భిణీలకు, బాలింతలకు ఒక పూట అన్నం అనేది ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎంతమంది తింటా ఉన్నారు అక్కడ అంగన్వాడీ సెంటర్లలో? తింటారా? ఎవరన్నా తింటారా? బాక్స్ తెచ్చుకుంటారా? మనము అన్నం, ఆకుకూర పప్పు, గుడ్డు, పాలు ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే అన్నం, ఆకుకూర పప్పు, గుడ్డు, పాలు ఖచ్చితంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవాలి. తర్వాత బాలింతలు కూడా మా పిల్లవాడిని పట్టుకోవడానికి ఎవరు లేరమ్మా, బాలింతవలసిన గుడ్డు వాళ్ళకే పెట్టాలి. మనకి ఇంట్లో ఉన్నాయి, మనం ఉన్నా కానీ మనం తినగలుగుతుంటే మన రోజుకో గుడ్డు తింటలేము అనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకు పోషకాహార లోపం అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతిరోజు గర్భవతులకు, బాలింతలకు, మా అంగన్వాడీ సెంటర్కి వచ్చే పిల్లలకు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా రోజుకు ఒక గుడ్డు చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆదివారం గుడ్డు ఎట్లా ఇస్తాం కదా, ఆదివారం గుడ్డు, బుధవారం నాడు 2 గుడ్లు ఇస్తాను ఖచ్చితంగా. మనం అది హక్కు, మన హక్కు అడిగి తీసుకోవాలి. ఇవ్వకపోతే ఇవాళ గుడ్డు లేదు అని అనుకో, మన గుడ్డు ఏమైంది పాకెట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క తల్లికి కూడా 6 నెలలు వెళ్ళి 7వ నెల పడ్డది అని అంటే ఆ పిల్లవాడికి అనుబంధ ఆహారం ఇవ్వాలి. ఈ అనుబంధ ఆహారంతో పాటుగా నెల